నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మనసంతా మనిద్దరమే ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లైట్ ఆర్పి పడుకున్నదల్లా లేచి టీపై మీద ఉన్నదాన్ని అందుకుని ఎవరు చేశారా అని చూసింది. అర్ధరాత్రప్పుడు అపరాత్రప్పుడు కబుర్లు చెప్పేందుకు ఫోన్లు చేసేది బావే అయి ఉంటాడులే అనుకుంటూ డిస్ప్లే అయి ఉన్నది కొత్త నెంబర్ అనుకుంటూ ఉండగానే శంకర్ గుర్తుకొచ్చాడు. గుండె గుబగుబలాడింది. తన నెంబరు పట్టుకున్నాడు వాడు. భయంగా ఆన్ చేసింది అపరంజి. భయం అంటూ ఏర్పడకూడదు, ఏర్పడితే తన నీడ కూడా దయ్యంలానే కనపడుతుంది. నమస్తే భాబీ, నేను అభిని, మీ చెల్లెలు నివేదితకు ఫ్రెండుని, కోల్కత్తా వాసిని. అతడి మాట చాలా మృదువుగానో సౌమ్యంగానో ఉంది. భాబీ అనటంతో ఎంతో ఆత్మీయంగా పలకరించినట్లే ఉంది. నమస్తే నమస్తే అంది కించిత్ తడబడుతూ. కోల్కత్తా నుండేనా మాట్లాడుతున్నది? తన గురించి నివేదిత అతనికి అంతా వివరంగా చెప్పే ఉంటుంది, లేకపోతే అతడంత చొరవగా ఫోన్ చేయడు. లేదు భాబీ, విజయవాడ వచ్చాను, పని మీద చెన్నై వెళ్తూ. ఈ మధ్య జ్వరం వచ్చింది కదా, ఒకసారి వేదిని చూసి వెళ్దామని ఇక్కడ దిగాను. కానీ ఈరోజే తను మళ్ళీ హాస్పిటల్లో చేరింది అన్నాడు. అదేమిటి, తగ్గి డిశ్చార్జ్ అయ్యి వారం రోజుల క్రితమే ఇంటికి వెళ్ళింది కదా, కాస్త నీరసంగా ఉన్నానని మాత్రమే చెప్పింది నాకు. లేదు భాబీ, రాత్రి మళ్ళీ ఎక్కువ జ్వరం రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తను బాగా భయపడుతున్నది. నన్ను పట్టుకుని చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. అంత బాధలోనూ తన జీవితం కాలి బూడిదైపోకుండా మీరు ఎలా రక్షించింది చెప్పింది అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియనంతగా నీరస పడిపోయింది అపరంజి. మీరు డాక్టరే కదా, ఏమిటి తన పరిస్థితి అడిగింది. ఇక్కడ డాక్టర్లతో మాట్లాడాను, ఏమేం పరీక్షలు చేయిస్తే బాగుంటుందో వాళ్లతో చర్చించాను. నేను చెన్నైలో 3 రోజులు ఉండాలి, సెమినార్ జరుగుతోంది. మా ఆసుపత్రి తరపున డెలిగేట్గా వెళ్తున్నాను. అక్కడ పేపర్ ప్రజెంట్ చేయాలి. అదై తిరిగి వెళ్తూ మళ్ళీ విజయవాడ వస్తాను. అప్పటికి రిపోర్ట్లన్నీ వస్తాయి కాబట్టి ఆ అనారోగ్యానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీరు కానీ రాగలుగుతారా విజయవాడకు? ఆమె మనసంతా మీరే నిండి ఉన్నారు. మిమ్మల్ని చూడాలని తను తహతహలాడుతున్నది. అతడు ఆ మాటలు చిన్నగా అన్నా చాలా స్పష్టంగా ఉన్నాయి. తను విజయవాడ వెళ్ళి వాళ్ళందరికీ కనపడితే పరిణామం ఎలా ఉంటుందో ఊహించడానికే భయపడుతోంది అపరంజి. కానీ తను అక్కడికి వెళ్ళక తప్పని పరిస్థితి కొద్ది రోజుల్లోనే వస్తుందని ఆ క్షణాన ఆమె గ్రహించలేకపోయింది. అభి అంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే తను ఖచ్చితంగా విజయవాడకు రాలేనని చెప్పలేకపోయింది. నా మనసు నివేదితతోనే నిండి ఉంది. చూద్దాం, అన్నీ సానుకూలమైన రోజున తప్పకుండా వస్తాను అంది. నమస్తే భాబీ, ఉంటాను అన్నాడు అభి వినయంగా. నాదో చిన్న అనుమానం, మీరు బెంగాల్లో పుట్టి పెరిగారు కదా, ఇంత చక్కటి తెలుగు ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆసక్తితో అడిగింది. అతడు నవ్వాడు. మా తాతల కాలంలో మేము గుంటూరు నుంచి కోల్కత్తా వెళ్ళామట. అప్పటి నుంచి అక్కడే ఉన్నాం. మా ఇంట్లో ఇప్పటికీ తెలుగే మాట్లాడుకుంటాం అన్నాడు. నివేదితను అతను వేది అని పిలిచేంత దగ్గర వాడయ్యాడంటే అది మామూలు స్నేహం కాదు. అతడి హృదయం అంతా ఆ అమ్మాయి మీద ప్రేమతో నిండి ఉండాలి అనుకుంది అపరంజి. మర్నాడు రాత్రి అపరంజి నివేదితకు ఫోన్ చేసింది. క్రితం రోజు అభి చేసిన వెంటనే చేద్దామనుకుంది, కానీ అతడు ఆమె పక్కనే ఉంటాడనే ఉద్దేశంతో ఆగింది. అటు నివేదిక ఫోన్ ఎత్తగానే వేది అంది. ఆప్యాయతలో రంగరించి పలికింది ఆ మాట. అపరంజి పిలుపుకు ఉలిక్కి పడినా ఆ కంఠం వింటూనే నివేదిత వలవలా ఏడవసాగింది. అక్క, నా జీవితం ముగింపు దశకొస్తున్నట్టుగా తోస్తోంది. మళ్ళీ జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేరాను. బాగా నీరసంగా ఉంది. కొద్దిపాటి జ్వరమే అంటున్నా అంత బలహీనత ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఇదేదో నన్ను కబళించేందుకే వచ్చిన మాయదారి రోగంలా ఉంది అంది. ఎందుకు అట్లా ఊహించుకుంటావు? అభి చెప్పాడు ఈ జ్వరం పెద్ద సమస్య కాదని ధైర్యం చెప్తున్నట్టుగా అంది. నువ్వు మంచి తిండి తినాలి. జ్వరం తగ్గాలి అంటే శరీరంలో శక్తి రావాలి. ఆంటీకి చెప్పు, చారన్నం కాదు, పుష్టిగల పదార్థాలను తయారు చేసుకురమ్మనమని చిన్నగా నవ్వుతూ అంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, దాన్ని ముందు పోగొట్టుకో, నీకేమీ కాదు ఏది అంది ఓదారుస్తున్నట్టు. దేవుడు నా అందు కరుణించాలి కదా అక్క. దేవుడు కాదు, పక్కన అభి ఉంటే నీకు అన్ని రోగాలు తగ్గుతాయి. అవును, నీకు అతడు స్నేహితుడనే అన్నావు, కానీ నేను భాబీ అయ్యేంత సన్నిహితుడని చెప్పనే లేదు. గుడ్ లక్. అతడి మాట మధువును సేవిస్తున్నంత తీయగా ఉంది.
అతడి సాంగత్యంలో నీ భవిష్యత్తు 3 పువ్వులు 6 కాయల్లో వెలిగిపోతుందనేది ఖాయం అంది ఆమె అంతరంగం తెలుసుకోవాలన్నట్లుగా కాస్తంత అడుగు ముందుకేస్తూ. నివేదిత అంత నీరసంలోనూ అపరంజి మాటలకు హాయిగా నవ్వింది. నువ్వు చాలా తెలివిగల దానివని నాకు తెలుసక్క. అభి నీతో మాట్లాడిన 5 నిమిషాల్లోనే మా మనసుల్ని అర్థం చేసుకోగలిగావంటే నువ్వు నా సోదరమైనందుకు గర్వంగా ఉంది అంది. నువ్వు త్వరగా కోలుకుని ఓ ఇంటిదానివయ్యే సమయానికి మన సమస్యలన్నీ మబ్బుల్లా విడిపోగా నీ వివాహ వేడుకలో పెత్తనం అంతా నాదే. బాయ్, గుడ్ లక్. సెల్ ఆఫ్ చేసింది అపరంజి. అంజీ 4 రోజుల తర్వాత ఆ పిలుపు ఆమెకు అమృతపు జల్లులాగానే అనిపించింది. నా అమెరికా ప్రయాణానికి వీసా టిక్కెట్టు వచ్చాయి అన్నాడు. వచ్చే శనివారమే, అంటే ఇంకొక వారం రోజులకి. ఒక్కడివైనా ఇంకెవరైనా వస్తున్నారా? నువ్వు రానంటివి కదా, అదృష్టం. మా కంపెనీ నాకు కంపెనీ ఇవ్వటానికి ఈ ప్రాజెక్టు చేస్తున్న మరొక అమ్మాయిని కూడా పంపుతున్నారు. ప్రియంవదని నీకంటే కూడా బాగుంటుందిలే అన్నాడు నవ్వుతూ. అపరంజికి అర్థమైపోయింది అతను తన నాట పట్టిస్తున్నాడని. మరో మాట కూడా అన్నాడు మా బాస్. 2 సింగిల్ రూములు తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది అక్కడ. ఓ డబ్బులు తీసుకుని నెలే కదా కళ్ళు మూసుకో అంటూ. థ్యాంక్స్ చెప్పాను అంజీ ఆయన సలహాకు చెప్పాడు. నీ బోడి కబుర్లకు నేనేం కుళ్ళుకోను కానీ హోటల్ వాళ్ళు ఒప్పుకుంటే ఒక సింగిల్లోనే 2 ఏడవచ్చు కదా, ఇంకా డబ్బు కలిసి వస్తుంది నొక్కి పలుకుతూ అంది. ఇప్పుడే మీ బాస్ నాకు ఫోన్ చేశాడులే. అమ్మాయి, ఈ పాటికి మీ పెళ్ళై ఉంటే మీ ఇద్దరిని కంపెనీ ఖర్చు మీద పంపేవాడిని కదా. మిస్ అయిపోయావు ఛాన్సు. ఏం చేస్తావు? నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నాడు. అతడికి కనపడకపోయినా నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ అంది. నీ మొహం, మా బాస్కు తెలుగు రానే రాదు నీతో మాట్లాడటానికి. ఎనీహో నువ్వు ఎయిర్పోర్ట్కి వస్తావు కదా, అక్కడ పరిచయం చేస్తానులే ఆ అమ్మని. ఇంతకీ రేపటి మన ప్రోగ్రాం సంగతి ఏంటి? మాట మారుస్తూ అన్నాడు. దేనికట ప్రోగ్రాం? అబ్బా, ఇదెక్కడ బుద్ధి దొరికిందిరా బాబు, రేపు నా పుట్టినరోజే. అయితే ప్రోగ్రాం నువ్వే చెప్పాలి. రిషికొండ బీచ్కి వెళ్దామా? రాను. భీమిలి? అస్సలు రాను. మరెక్కడికి వెళ్దామంటావు? అరుస్తున్నట్టు విసుగ్గా అడిగాడు. కనక మహాలక్ష్మి టెంపుల్కి కానీ సింహాచలం కానీ 9ంటికి బయలుదేరటం, 2 చోట్ల దండం పెట్టుకుని వచ్చేయటమే అంది. ఆహా, అష్టోత్తరాలు శతనామావళులు ఏమీ లేవా? నీ ఓపిక బావా, ముందుగా జన్మదిన శుభాకాంక్షలు స్వీకరించు హాయిగా నవ్వేస్తూ అంది. బావ పుట్టినరోజు అనే విషయం గుర్తుకు రావటంతో పూర్తిగా శాంతించింది. 9ంటికల్లా వచ్చేయి, జీడిపప్పు వేసి స్వచ్ఛమైన నేతితో ఉప్మా చేస్తాను, తిని బయలుదేరదాం గుళ్లకు. స్వామి, మధ్యాహ్న భోజనం మీ అత్త చేతి వంటే అంది. మా అమ్మ నా పుట్టినరోజుని కూడా చూడకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. నువ్వే వచ్చి మీ అత్త వంట రుచి చూడు అన్నాడు. ఏమ్మా, పెళ్ళైందాకా నువ్వే నా మాట వినొచ్చు కదా, తర్వాత ఎలాగో శాస్త్ర ప్రకారం నీ మాట నేను వినాలి అంది కొంటిగా. అసలు ఈ అత్త గొడవలు, నీ ఉప్మా సంగతి వదిలేసే కానీ 8ంటికల్లా వస్తాను, రెడీగా ఉండు. సింహాచలంలో పులిహోర ప్రసాదం బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ అక్కడే. 2 గుళ్లకు వెళ్ళిన తర్వాత ఏదైనా స్టార్ హోటల్లో భోజనం చేద్దాం. కడుపు నిండా తిని కైలాసగిరికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ చెట్ల కింద కూర్చొని 5ంటికల్లా కోంపలకు చేరదాం. రోజంతా మనిద్దరమే. ఆ క్షణాలే నాకు అమెరికా నుండి తిరిగి వచ్చేటంత వరకు పంచదార చిలకలు అన్నాడు. మర్నాడు ఉదయాన 8ంటికల్లా సుధీర్ వచ్చి కారు హారన్ కొట్టాడు. అప్పటికే తయారై ఉన్న అపరంజి పరిగెత్తుకుంటూ వంటింటి గుమ్మం దగ్గర నిలబడి, అమ్మా, నేను బావ సింహాచలం వెళ్తున్నాం అంది పెద్దగా. ఇప్పుడు దేనికి అంది తల్లి. బావ పుట్టినరోజు కదా, స్వామిని దర్శించుకుందామని. అట్లాగే కనక మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజ చేయించొస్తాం కానీ నాకు అన్నం వండబోకు, బాయ్ అంది. కూతురి మాటలకు నోరు తెరుచుకొని చూస్తున్న ఆమె కోలుకుని నోరు తెరిచేలోగానే అపరంజి కారెక్కి ముందు సీట్లో బావ పక్కన కూర్చుంది. సింహాచలం కొండెక్కి ఉగ్ర నరసింహస్వామి దేవాలయం ముందు కారు దిగేటప్పటికి 30 గంట పట్టింది. పూజా ద్రవ్యాలు కొనుక్కుని ఎత్తుమెట్లెక్కి 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఆ దేవాలయం లోపలికి వెళ్తూ ఉంటే ఎన్నిసార్లు వెళ్ళినా భక్తులకు వింత అనుభూతి కలుగుతూ ఉంటుంది. చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం. గాలి గోపురం దాటుతూ వెనక్కు తిరిగి చూస్తే చుట్టూ ఆకుపచ్చని రంగు పులిమినట్లుగా చెట్లు కనువిందు చేస్తున్నాయి. లోపలికి వెళ్ళి పూజకు టికెట్ తీసుకొని ప్రత్యేక దర్శనం క్యూలో నిలబడ్డారిద్దరూ. వాళ్ల వంతు వచ్చి పూజ అయ్యి తీర్థప్రసాదాలు తీసుకునేటప్పటికి మరో 1 గంట పట్టింది.
ప్రధాన దేవాలయ ద్వారం దాటి బయటకొస్తూనే ఎడంవైపు ఉన్న కప్ప స్తంభం దగ్గరకు వెళ్లారు. స్థల పురాణం ప్రకారం ఆ స్తంభాన్ని సంతాన గోపాల యంత్రం వేసి నిలబెట్టారు. దాన్ని కౌగిలించుకుని మనసులో కోరిక అనుకుంటే నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం. పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారనేది చాలామంది నమ్మకం. అది కౌగిలించుకోవటానికి టిక్కెట్ తీసుకోవాలి. సుధీర్ 2 టిక్కెట్లు తీసుకుని ఒకటి అపరంజికిచ్చాడు. ఆమె వెళ్ళి ఆ స్తంభాన్ని కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది. తన మనసులోని కోరికను స్వామికి విన్నవించుకుంటున్నట్లుగా ఆమె పెదవులు కదలాడుతున్నాయి. తర్వాత తృప్తిగా కళ్ళు తెరిచి యువతలకు వచ్చింది. వెంటనే సుధీర్ వెళ్ళి కౌగిలించుకొని 2 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. ఆ ఆవరణలోనే అద్భుతమైన శిల్పాలు చెక్కిన 96 స్తంభాల మంటపం ఉంది. దాన్ని చూసిన తర్వాత ప్రసాదాలు అమ్మే చోటుకు వెళ్ళి 2 లడ్లు పులిహోర ప్యాకెట్లు తీసుకుని పక్కగా ఉన్న గట్టు మీద కూర్చొని వాటిని తిని బయటకు వచ్చారు. కనక మహాలక్ష్మి దేవాలయానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయింది. అమ్మవారికి దేవాలయం అంటూ ఏమీ లేదు. భక్తులు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు. సామాన్యంగా దర్శనానికి వచ్చిన ప్రతివారు పసుపు కుంకుమలు సమర్పించి క్షీరాభిషేకం చేస్తారు. అపరంజి పసుపు కుంకాలను పాల ప్యాకెట్ను కొనుక్కొచ్చింది. ఇద్దరు వెళ్ళి పూజ చేసి బయటకు వచ్చేసరికి 1 గంట అయింది సమయం. తరువాయి కార్యక్రమం తల్లి, ఇంతవరకు నువ్వు కోరినట్లు చేశాను కదా, ఇక నా ఇష్ట ప్రకారం నాకు నచ్చిన హోటల్కి వెళ్ళి భోంచేద్దాం అన్నాడు సుధీర్. బావ మాట బంగారు మూట, సరే అంది అపరంజి హాయిగా నవ్వేస్తూ. ఇద్దరు డాల్ఫిన్ హోటల్కి వెళ్లారు. భోజనం చేసి కాసేపు లాంజ్లో కూర్చుని 3 గంటలప్పుడు బయటకు వచ్చారు. కైలాసగిరికి వెళ్ళి చెట్ల కింద 1 గంట సేపు సముద్రపు గాలులు పీలుస్తూ కూర్చుందామా మేడం అన్నాడు. శుభం అంది అపరంజి హుషారుగా. చెట్ల కిందకు చేరేటప్పటికి పావు తక్కువ 4 అయింది. వాతావరణం చల్లగా ఉండటంతో అప్పటికే చాలామంది వచ్చి కొండ మీద తిరుగుతున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. కెమెరాలు తెచ్చుకున్న వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఓ పక్కగా జనం అంతగా లేని చోటుకు వెళ్ళి అపరంజి, సుధీర్ ఓ చెట్టు కింద పచ్చగడ్డిలో కూర్చున్నారు. సుధీర్ అయితే పరుపులా ఉన్న గడ్డి మీద కూర్చుంటూనే వాలిపోయాడు. నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కాగితాలు పట్టుకొచ్చాను. నీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, నాదైతే రెడీగానే ఉంది అన్నాడు. మెడ కాస్త పైకెత్తి తన పక్కగా కూర్చున్న అపరంజితో. అత్తయ్యను ఒప్పించలేకపోతున్నావా అంది నుదురు ముడివేస్తూ అపరంజి. అమ్మ అయితే మెట్టు దిగటం లేదు. గుళ్ళో పెళ్ళంటే న్యాయశాస్త్రంలో ఏదో ఒక సెక్షన్ బయటికి లాగి ఆ పెళ్లి చెల్లదంటూ మీ మామ తీర్పు ఇచ్చేస్తాడు అత్తపూరు పడలేక. అందుకే శుభ్రంగా ఎవరూ కాదనలేని సంతకాల పెళ్లి చేసుకోవడమే ఉత్తమం అనిపిస్తోంది నాకు, మాటల్ని ఒత్తి పలుకుతూ అన్నాడు. ఆమె ఏదో ఆలోచిస్తూ కొద్దిగా దగ్గరకు జరగటంతో చెయ్యి పట్టుకుని మీదకు లాక్కపోయాడు. ఏయ్ కళ్ళు పెద్దవి చేసుకుని ఉరిమినట్లుగా చూసింది అపరంజి. బామ్మ ఎందుకొచ్చిన గోలగాని ఓ అడుగు దూరంగానే కూర్చో అన్నాడు సుధీర్ ఎగతాళిగా. మళ్ళీ కాలు తగిలింది, చెయ్యి తగిలింది అంటూ నా మూడంతా పాడు చేస్తావు అన్నాడు. పక్కపక్క నవ్వింది అపరంజి. సింహాచలం వదిలినప్పటి నుండి నిన్నొకటి అడగాలనుకుంటున్నాను బావా. మనిద్దరి మధ్య రహస్యాలు ఏం ఉండకూడదు కదా. కప్ప స్తంభాన్ని కౌగిలించుకొని నువ్వేం కోరుకున్నావు? నేనైతే మన పెళ్లి త్వరగా జరగాలని కోరుకున్నాను అంది. నాకు తెలుసు నువ్వు అదే కోరుకుంటావని. నీ కోరిక తీరితే నా కోరిక తీరినట్లే కదా అని నేను ఆ విషయం అడగకుండా మరొకటి కోరుకున్నాను అన్నాడు కళ్ళు చికిలించి అపరంజనే చూస్తూ. అంతకు మించిన గొప్ప కోరిక ఏమిటి బావా? మనకు పిల్లలు పుట్టకుండా ఉండాలని. వాట్? ఉద్వేగంతో ఒక్కసారిగా లేచి నిలబడింది. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. మనం భార్యాభర్తలు అవ్వటానికి ఆటంకం చెప్తున్న అమ్మ భయం ఏమిటో చెప్పాను కదా, ఆమె భయాలు నిజం కాకుండా ఉండాలనే అలా కోరుకుంది అన్నాడు. నిల్చున్నది నిల్చున్నట్టే బిగుసుకుపోయింది కొద్ది క్షణాల వరకు అపరంజి. రామబ్రహ్మంకు చెల్లెలు జగదీశ్వరి ఫోన్ చేసింది రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత. చెప్పవే, క్షణం తీరిక దొరకటం లేదు, వచ్చి చూద్దామంటే. నువ్వా పక్కన బావగారు లేదా బయటికి రావు. నాకైతే కోర్టు ఇల్లే నా స్థావరాలు. విశాఖపట్నం అంతా మీ అయిందే. ఎక్కడ అపార్ట్మెంట్లు కట్టిస్తాడో ఎక్కడ తిరుగుతూ ఉంటాడో ఆయనకే తెలియాలి. అంతా కులాసానే కదా, ఏమిటి విశేషాలు అన్నాడు. అంతా కులాసానే అన్నయ్య. నిన్ను చూసి చాలా రోజులయ్యింది. వచ్చి మాట్లాడాలని ఉంది కానీ నువ్వు అన్నట్టు ఆయనకు క్షణం తీరిక లేకుండా ఉంది. సిటీ మధ్యలో ఇళ్ళు కట్టడానికి ఖాళీ స్థలాలు దొరక్కపోవడంతో శివార్ల మీద పడ్డారు. పొద్దున్న వెళ్తే రాత్రికి ఎప్పుడో రావటం, ఇంట్లో భోజనం ఒకపూటే అంది నవ్వుతూ. అవన్నీ ఎప్పుడు ఉండేవేలే అన్నయ్య. పిల్లల పెళ్లి విషయం ఏం ఆలోచిస్తున్నావు?
నాకైతే చూచాయిగా తెలిసింది మా వదిన అంత సుముఖంగా లేదని. ఎందుకనట? ఆమె చెప్పే కారణాన్ని నమ్మాలా లేక మనసులో మరేదైనా ఉద్దేశం పెట్టుకొని నిరాకరిస్తున్నదా అని తెలుసుకోవటానికే ఇప్పుడు ఫోన్ చేస్తున్నది. అక్కడ నీ ఎదురుగ్గా వదిన లేదు కదా అంది. లేదులే, వంటింట్లో పని మీద ఉంది, చెప్పు అన్నాడు రామబ్రహ్మం. అయితే కాస్త మనసు విప్పి మాట్లాడన్నయ్యా. వాళ్ళిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమని అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారంటే మనం కాదన్నా పెళ్లి చేసుకునేలా ఉన్నారు. మన గౌరవం మనం నిలబెట్టుకోవటం మనకే మంచిది అనునయంగా చెప్పింది. వదిన్ని ఒప్పించాల్సిన బాధ్యత నువ్వే తీసుకోవాలి అంది. మీ వదిన చాలా మొండిగా వాదిస్తుంది. నాకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కావటం లేదు అన్నాడు నసుగుతున్నట్టుగా. పిల్లల్ని చూస్తే కాదనలేకపోతున్నాను. అదే ససేమిరా అంటున్నది. అటు వాడు కూడా తల్లితో వాదిస్తూనే ఉన్నా ఏమాత్రం తగ్గటం లేదు అన్నాడు. అప్పుడు నీ మాటల్ని కూడా అర్థమవుతున్నదన్నయ్య. నీ ఉద్దేశం అదేనని నువ్వు స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఇంకా వదిన ఒప్పుకోవటం లేదు అని దేనికి వంక పెట్టడం? నీది అదే మాట అయితే దాన్ని బయటకు వెళ్ళొద్దని, బావతో తిరగొద్దని కట్టడి చేస్తాను. నువ్వు మీ అబ్బాయిని అదుపులో పెట్టుకో. మా ఇంటికి రానివ్వకు, దాంతో తిరగనివ్వకు. అయినా నా భయాలు నాకున్నాయి. మనం కాదన్నా వాళ్ళు ఆగేలా లేరు. రహస్యంగానైనా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళాలనుకుంటున్నారనిపిస్తోంది. మనం కాదని మరీ మొండికేస్తే అంత పని చేస్తారేమో. నీకు ఉన్నది ఒక్కడే కొడుకు, నాకు ఉన్నది ఒక్కతే కూతురు, అది గుర్తుంచుకో. కస్సును లేచింది అన్నయ్య మీద. ఆమె కోపం అంతా తన మీద కాదు, వదిన మీదేనని ఆయనకు తెలుసు. ముందు నువ్వు ఆ బీపీ తగ్గించుకో. నేనెటూ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను అర్థం చేసుకో అన్నాడు. 50 సంవత్సరాల క్రితం నుంచి కలిసి పెరుగుతున్న చెల్లెల్ని నోరు మూసుకోమనటం తేలికే గాని 30 ఏళ్ల క్రితం జీవితంలోకి వచ్చిన భార్యను మాత్రం ఆ మాట అనలేవు కదూ. నాకు అర్థమవుతుందిలే అంది నీరసనగా. మనిద్దరం ఓ తల్లి రక్తం పంచుకుని పుట్టామన్న విషయం మర్చిపోబాకు అంది. నువ్వు తొందరపడి పిల్లల్ని ఏమీ అనబోకు, చూద్దాం, కొన్నిటికి కాలమే పరిష్కారం చూపుతుంది. నేను మరొకసారి మీ వదినతో మాట్లాడతాను అన్నాడు చెల్లెల్ని సముదాయిస్తున్నట్టుగా. సరే అన్నయ్య, నాకు మనసుంది, నాకు ఆత్మగౌరవం ఉంది. మీ అంత భాగ్యవంతులం కాకపోయినా సమాజంలో నీకున్నంత పేరు మీ బావగారికి ఉంది. కనుక త్వరలో నిర్ణయం అంటూ తీసుకోవలసింది నువ్వే. నేను నీ మాటకు కట్టుబడి ఉంటాను. మరొకసారి దేవుడిస్తూ అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. ఏం జరిగితే అది జరుగుతుందని దేవుడి మీద భారం వేసి వదిలేస్తాను. విసురుగా ఫోన్ పెట్టేసింది జగదీశ్వరి. ఏం చెయ్యాలా అన్నట్లుగా రామబ్రహ్మం ఆ రిసీవర్ వంకే చూస్తూ కూర్చుండిపోయాడు చాలాసేపు. అటు చెల్లెలి మాట కాదనలేడు, ఇటు భార్య మాట కాదనలేడు, వీటన్నిటికీ మించి కొడుకు మాట తీసేయలేడు. ఓ నిట్టూర్పు విడిచాడు. చెల్లెలకు చెప్పినట్లు కాలమే ఈ సమస్యను పరిష్కరించాలి. కామాక్షి అపరంజికి ఫోన్ చేసింది ఉదయం 10 గంటల సమయంలో. అపరంజి, నాన్న మాట్లాడతాడటనే నీతో అంది. ఇవ్వు అంది ఆత్రంగా అపరంజి, ఆయన ఏం చెప్తాడో అన్నట్లుగా. అమ్మా అపరంజి, శుభవార్తమ్మా. ఏమిటి అంకుల్? శంకరు చచ్చిపోయాడు చెప్పాడాయన. రియల్లీ? ఎలా అంకుల్, ఎన్కౌంటరా అంది ఉత్సాహంతో వడివడిగా. ఏ క్రిమినల్ చచ్చినా ఎన్కౌంటరేనా? మా డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో ఎంత చెడభిప్రాయం ఉన్నది నీ మాటలతో అర్థమవుతుంది. ఏ గుడ్ జోక్ అంటూ ఆయన పకపక నవ్వాడు. సారీ అంకుల్. పర్వాలేదమ్మా, మా మీద దురభిప్రాయం ఏర్పడటం బాధగానే ఉన్నా కొన్ని దుర్ఘటనలు మాకు ఆ చెడ్డ పేరు తెచ్చినమాట వాస్తవమే. శంకర్ విషయంలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాడు లింగంపల్లి నుండి హైదరాబాద్ వస్తున్న MMTSలో ప్రయాణిస్తూ వాడి వలన జీవితంలో ఘోరంగా వంచింపబడిన ఓ స్త్రీ కంటపడ్డాడు. ఆమె ఆవేశపడకుండా వాడిని మాటల్లో పెట్టి అవి ఇవి అడుగుతూ నవ్వుతూ మాట్లాడుతూ తలుపు దాకా తీసుకొచ్చి తన కసినంతా తీర్చుకుంటున్నట్లుగా రెచ్చిపోయి అతడు ఊహించని రీతిలో కాలితో ఒక్క తన్ని బయటకు తోసేసింది. రైలు మంచి స్పీడ్లో వెళ్తున్నదేమో, వాడు పక్క ట్రాక్ మీద పడుతూనే తల పగిలి చచ్చాడు. బేగంపేట స్టేషన్లో ఆమె రైలు దిగి తను చేసిన పనిని చెప్పి పోలీసులకు లొంగిపోయింది అన్నాడాయన. థ్యాంక్ గాడ్, వాడికి సరైన శిక్ష వేసిందన్నమాట. చచ్చింది శంకరేనని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా అంకుల్? పూర్తిగా సంశయం తీర్చుకోవాలన్నట్లుగా అడిగింది అపరంజి. వాడేనని ఆ చంపిన స్త్రీ చెప్పటమే కాకుండా వాడి ఫోటోను అంతకుముందు నివేదిత కిడ్నాప్ అయినప్పుడు అన్ని స్టేషన్లకి ఫ్లాష్ చేశాం కదా. సబ్ ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చి ఆ ఫోటోతో పోల్చి చూసి అతడినని గుర్తించాడు. ఇది జరిగి అప్పుడే 4 రోజులయ్యింది. నేను నిర్ధారణ చేసుకుని నీకు చెప్దాంలే అని ఆగాను. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు.
థ్యాంక్స్ ఎలాట్ అంకుల్. నేను ఇప్పుడే నివేదితకు చెప్తాను. వాడి భయంతోనే కాబోలు దానికి జ్వరం తిరగబెట్టి మళ్ళీ ఆసుపత్రి పాలయ్యింది అంది కాస్తంత దిగులుగా. అయ్యో అలాగా, వెంటనే చెప్పమ్మా ఈ సంగతి ఆ అమ్మాయికి. దాంతో జ్వరం వస్తే మాత్రం వెంటనే తగ్గిపోతుంది. గుడ్ లక్ అన్నాడు. 4 రోజుల నుండి నివేదిత సెల్ ఆఫ్లోనే ఉంది. కారణం అపరంజకు అంతుపట్టడం లేదు. అభి చెన్నై వెళ్లే ముందు నివేదిత మళ్ళీ ఆసుపత్రిలో చేరిందని చెప్పాడు. తర్వాత తను నివేదితకు ఫోన్ చేస్తే ఏడ్చింది, తనకు అంత్యదశ సమీపించిందంటూ. అభి చెన్నై నుండి వచ్చాడో లేదో తెలియటం లేదు. అతడికి చేద్దామనుకున్నా అతడి నెంబర్ సేవ్ చేసుకోలేదు తను. ఇప్పుడు ఆ నెంబర్ ఫోన్లో నుండి పోయింది. ఏం చెయ్యాలో, నివేదిత పరిస్థితి ఎలా తెలుసుకోవాలో అర్థం కాని అయోమయంలో పడిపోయింది అపరంజి. జగన్నాథం అంకుల్ చెప్పిన విషయం చెప్తే నివేదిత త్వరగా కోలుకోగలుగుతుందనే ఆశ మనసులో మిణుకుమిణుకుమంటోంది. తనకు విజయవాడలో జయంతి ఒక్కతే తెలుసు. దానికి చెప్దామన్నా నివేదిత ఇల్లు ఎక్కడో, తన ఏ ఆసుపత్రిలో ఉన్నదో తెలియనప్పుడు ఏమని చెప్తుంది, ఎక్కడ బతకమని చెప్తుంది. ఆ పైన తన క్రితంసారి దుర్గగుడిలో కనపడిన విషయం చెప్పినప్పుడు ఆమె ఎవరో తెలియనట్టుగానే మాట్లాడింది. ఇప్పుడు చెప్తే ఫలితం దక్కకపోగా అది చేసే యాగికి తను తట్టుకోవాలి. నివేదిత నుండి కానీ అభి నుండి కానీ ఫోన్ వస్తుందనే ఆశతో వేచి ఉండటమే తను చేయగలిగిన పని. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఫోన్ రింగ్ అయింది. ఆమె ఆలోచనలకు ఒక ముగింపు లభించినట్లుగా అభి కంఠం వినపడింది. నమస్తే బాబీ. ఎక్కడి నుండి? చెన్నై నుండా విజయవాడ నుండా? ఆత్రంగా అడిగింది. అతడి కంఠం విన్న సంతోషంలో అప్పటి వరకు తను పడిన వేదనను సంపూర్ణంగా మర్చిపోయింది. చెన్నై నుండి ఉదయాన్నే విజయవాడ వచ్చాను. ఇప్పుడు నివేదిత ఉన్న ఆసుపత్రి నుండే మాట్లాడుతున్నాను. 4 రోజుల నుండి మీకు ఫోన్ చేయలేకపోయానని వేది బాధపడుతోంది. అనవసరంగా ఫోన్లు చేస్తూ శ్రమ పడొద్దంటూ సెల్ తీసుకుని తన దగ్గర పెట్టుకున్నదట ఆంటీ. నేను 4 రోజుల నుండి వేదితో మాట్లాడలేకపోయాను. అంకుల్తోనే మాట్లాడుతున్నాను అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంది తనకి? బాగాలేదు. మీరొకసారి వచ్చి వెళ్ళకూడదా బాబీ? ఎలా చెప్పాలో తెలియనంత సందిగ్ధంలో పడిపోయింది అపరంజి. తన అనారోగ్యం నన్ను ఎంతగానో బాధిస్తున్నది అన్నాడు అభి. అతడి మాట చాలా దిగులుగానూ నీరసంగానూ ఉంది. అసలేమిటి తన ప్రాబ్లం? కంగారు పడుతూ అడిగింది. అతడు అంత బాధపడుతున్నాడు అంటే అది ప్రమాదకరమైన జబ్బే అయి ఉండొచ్చు. తనకి వచ్చింది లుకీమియా. అతడి కంఠం ఆ మాట చెప్తున్నప్పుడు బాధతో తడిసింది. అంటే? ఆదుర్దాగా అడిగింది. బ్లడ్ క్యాన్సర్. అభినవ్ కళ్ళు తడుస్తున్నాయి ఆ మాట చెప్తున్నప్పుడు. అవును భావి, నాకు చాలా బాధగా ఉంది. అయ్యో, వలవల ఏడవసాగింది అపరంజి. అతడు ఇంకేం మాట్లాడాలో తెలియనట్లుగా ఫోన్ ఆఫ్ చేసి ఆ హాస్పిటల్ వరండా చివరి నుండి నివేదిత పడుకుని ఉన్న గదిలోకి వచ్చాడు. కావాలని తన సెల్ను ఆఫ్ చేశాడు. అతడికి తెలుసు నివేదితకు అత్యంత ఆత్మీయురాలైన అపరంజి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుందని. మంచం మీద జారగిల పడిపోయింది నిస్సత్తువుగా అపరంజి. కోలుకోలేనంత దెబ్బ తగిలినట్లుగా ముఖమంతా నల్లగా వాడిపోయింది. చెంపల మీదుగా కన్నీరు ధారగా కారుతోంది. జీవితం ఎంత విచిత్రమైంది. ఈరోజే అంకుల్ జగన్నాథం నుండి శంకర్ హతుడైనట్లుగా తెలుసుకొని ఆనందపడుతూ నివేదితకు చెప్పాలని ఆరాటపడింది. ఇంతలోనే ఆశని పాతంలా ఈ వార్త. భూమంతా అందని కొండలు భయంకరమైన లోయలతో నిండి ఉన్నట్లే జీవితము సంతోషాలు, విషాదాలు, బాధలు, భయాలు, ప్రేమలు, ద్వేషాల సమ్మిళితమే. ఏ క్షణాన ఏ సంతోషానికి పరవశిస్తామో, ఏ బాధకు కృంగిపోతామో మనకే తెలియదు. దేవుడు, నా చెల్లెల్ని రక్షించవు. సామాన్యంగా మనిషి శరీరంలో 5 లీటర్ల దాకా రక్తం ఉంటుంది. దాంట్లో సగం నీరు లాంటి ప్లాస్మా ద్రవ పదార్థం ఉంటుంది. రక్తంలో అధిక శాతం ఎర్ర కణాలే. శరీరంలోని వ్యాధులతోనూ బ్యాక్టీరియా, వైరస్ లాంటి వ్యాధి కారకాలతోనూ పోరాడేది తెల్ల కణాలు. ఎక్కడైనా రక్తం కారుతుంటే గడ్డ కట్టించి స్రావం ఆగిపోయేలా చేసేది ప్లేట్లెట్ కణాలు. ఈ 3 రకాల మౌలిక కణాలు పుట్టుకొచ్చేది ఎముక మజ్జ నుంచి. అభినవ్ చెప్తున్నాడు ఎదురుగ్గా కూర్చున్న నివేదిత తండ్రి వివేకానందమూర్తికి. రక్తం శరీరానికి కావలసిన ప్రాణవాయువు అందించడమే కాకుండా కీలకమైన పోషకాలను, హార్మోన్లను శరీరం అంతా తీసుకువెళ్తుంది, వ్యర్థాలను శుద్ధి చేస్తుంది. అతడు ఉదయాన్నే చెన్నై నుండి వచ్చి ఆసుపత్రిలో నివేదితకు చేసిన పరీక్షల రిపోర్ట్లను చూస్తూనే కించిత్ కంగారు పడ్డాడు, వేదన చెందాడు. ఆ పరీక్షల ఫలితాల మీదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నది. హిమోగ్లోబిన్ ఆడవాళ్లలో కనీసం 12 ఉండాలంటారు కదా. వేదికి 8 ఉంది.
అది ఆయాసపడుతూ ఉండటానికి కారణం కావలసినంత ఆక్సిజన్ అందకపోవటమేనా? అసలు లుకీమియా రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ మాట అడుగుతున్నప్పుడు వివేకానందమూర్తి గొంతు బాధతో తడుస్తున్నది. హిమోగ్లోబిన్ తగ్గటంతో ఆయాసం వచ్చే అవకాశం ఉంది. నివేదితకు వచ్చింది క్రానిక్ మైలోజనస్ లుకీమియా. ఇది పెద్దవాళ్లలోనే అధికంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య చాలా రోజుల క్రితమే వేది శరీరంలో ప్రారంభమై ఉండాలి. ఒక్కొక్కసారి రోగం బయటపడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నీటి మార్పు, వాతావరణ మార్పు, చదువు ఒత్తిడితో హైదరాబాద్ వెళ్ళిన తర్వాతే అలసట అధికం అవడంతో బయటపడింది. అందులో కిడ్నాప్ దుర్ఘటన మానసిక అశాంతికి గురిచేసి బాగా కృంగతీసింది. అసహజమైన తెల్ల కణాల సంఖ్య విపరీతంగా పెరగటంతో శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోయింది. దానివల్లనే ఎముక మజ్జ దెబ్బతిని మిగతా కణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపిస్తోంది. అది ఇంకా ప్రమాదకర స్థాయిని చేరుకోకపోవటం అదృష్టం. దీన్ని మందులతో తగ్గించవచ్చు, కానీ ఎముక మజ్జ మార్పిడి చేస్తే పూర్తిగా తగ్గి కోలుకోగలుగుతుంది. ప్రారంభ దశే కనుక మార్పిడిలో ఎలాంటి ప్రమాదమూ ఉండదు అన్నాడు. బెడ్రూమ్లో నుండి నివేదిత తల్లి రుక్మిణి ఏడుపు ఉండి ఉండి తీతువు పిట్ట కూతలా వినిపిస్తోంది. వాళ్ళు అరగంట క్రితమే ఆసుపత్రి నుండి వచ్చారు. అభి నివేదిత దగ్గర ఉండి వాళ్ళను పంపిద్దామనుకున్నాడు. కానీ వివేకానందమూర్తి, నేనిప్పుడు కారు డ్రైవ్ చేసే స్థితిలో లేను, కానీ నువ్వు మమ్మల్ని ఇంటి దగ్గర దించి కారు తీసుకుని వచ్చాయి. ఆంటీ వంట చేసిన తర్వాత మీ ఇద్దరికి భోజనం తీసుకుని ఆటోలో వస్తామంటూ అభిని కూడా తీసుకొచ్చాడు. ఆయన ఉద్దేశం కారు నడపలేకపోవటం కాదు, అభిని ఒంటరిగా కూర్చోబెట్టి కూతురు స్థితి ఏమిటో తెలుసుకోవాలని. రుక్మిణి పరిస్థితి తుఫాను సమయంలో నడి సముద్రంలో ఇరుక్కున్న నావలా ఉంది. పూర్తిగా డేలా పడిపోయింది. బాబు, దానికి నయమవుతుందంటావా? తిరిగి లేచి మామూలు మనిషి అవ్వగలుగుతుందా? ఆయన కంఠం దీనంగా ఉంది. అభి ఆయనకు ధైర్యం చెప్పాలన్నట్లుగా ఆ ప్రశ్నను చాలా తేలిగ్గా తీసుకుంటూ, నేను వేదిని వచ్చే సంవత్సరం సివిల్స్కు ప్రిపేర్ అయ్యేలా చేయాలనుకుంటున్నాను, నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు దృఢమైన కంఠంతో. ఆయన ఆత్మీయంగా అభినవ్ కళ్ళల్లోకి చూశాడు. నువ్వు తనతో ఈ విషయం చెప్పొద్దు, మేము చెప్పం, ఆసుపత్రిలో డాక్టర్లను కూడా చెప్పొద్దని చెప్పు అన్నాడు. ఆ మాట నేనే మీకు చెప్దామనుకుంటున్నాను. డాక్టర్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేషెంట్ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు ఎప్పుడూ దెబ్బతీయరు. అభి ఆసుపత్రికి వెళ్లేందుకు లేచాడు. ఎక్కడా లీలగానైనా దానికి ఇలాంటి రోగం వస్తుందని ఊహించలేదు. సామాన్యంగా క్యాన్సర్ అంటే ఒంటిన గడ్డ లాంటిదో లేక ఏదైనా భాగం అసహజంగా పెరగటమో జరుగుతుందంటారు. తనకు అలాంటివేమీ లేవు కదా అన్నాడు. దీంట్లో అలాంటి చిహ్నాలేవి కనపడవు అంకుల్. దెబ్బతిన్న రక్త కణాలను నిర్మూలించేందుకు శరీరంలో కావలసిన యంత్రాంగం ఉంది. అది నిర్మూలించలేనప్పుడే అలాంటి కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. దాన్నే బ్లడ్ క్యాన్సర్ అంటారు. అలా దెబ్బతిన్న కణాలు మధ్యలో పేరుకుపోయి రక్త కణాల ఉత్పత్తి మందగించేలా చేస్తుంది. సమస్యలన్నీ మొదలయ్యేది అక్కడే. దాని లక్షణాలు చెమటతో తరచూ జ్వరం రావటం, తలనొప్పి, ఆకలి తగ్గటం, బలహీనం, నిస్సత్తువ, ఇవి చాలా వరకు నివేదితలో కనపడుతూనే ఉన్నాయి అన్నాడు. తనకు వచ్చింది అదేనని సరిగ్గానే నిర్ధారించారంటావా, లేకపోతే సెకండ్ ఒపీనియన్కి వెళ్దామా? ఆయన మనసులో ఏ మూలనో కూతురిది ఆ రోగం కాదనే ఆశ మిణుకు మిణుకుమంటున్నది. ఒక్కగానొక్క కూతురు, అతి గారాభంగా పెంచుకుంటున్నారు. ఆ మాట విన్నప్పటి నుంచి మనసంతా అయోమయంగా ఉంది. తప్పేం లేదు, వెళ్ళటం మంచిది కూడా. ఇప్పుడైతే చేయాల్సిన పరీక్షలన్నీ సరిగ్గానే చేశారు. నివేదిత తుంటి ఎముక భాగం నుండి మజ్జను తీసి పరీక్షించారు. ఫ్లోసైటోమెట్రీ పరీక్షలో యాంటీబాడీల సాయంతో క్యాన్సర్ కణాలను గుర్తించారు. చికిత్స జరిగిన తర్వాత జబ్బు పూర్తిగా తగ్గిందనే విషయాన్ని మళ్ళా ఆ పరీక్షతోటే నిర్ధారిస్తారు. కాదంటే హైదరాబాద్కు తీసుకెళ్లి స్పెషలిస్టులు ఎవరికైనా చూపిద్దాం అన్నాడు అభినవ్. ఒకవేళ నసుగుతున్నట్లుగా ఆగాడు వివేకానందమూర్తి. ఆయన సంశయాలు ఆయనవి. క్యాన్సర్ అంటేనే ప్రతి మనిషికి భయం. అది ఎముడు విసిరిన పాశం లాంటిది. అందున అది ఆత్మీయులకే వచ్చిందంటే మరీను. ఒక పని చేద్దాం అంకుల్, మరొకసారి ఇక్కడే మరొక ల్యాబ్లో పరీక్షలన్నీ చేయిద్దాం. అక్కడ ఇలాంటి రిపోర్ట్సే వస్తే ఎక్కడికి వెళ్ళొద్దు, చికిత్స మొదలు పెడదాం. లేదు మరో విధంగా వస్తే హైదరాబాద్ తీసుకువెళ్ళి చూపిద్దాం. కన్ఫర్మ్ అయితే ముందు కీమోథెరపీ చేయిద్దాం. బ్లడ్ క్యాన్సర్లో దానివల్ల పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు. కొద్దిగా ఉన్న మందులతో నియంత్రించవచ్చు. కాదంటే బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయిద్దాం అన్నాడు. అదెలా చేస్తారు? ఆయన నుదురు ముడి వేస్తూ అభినవ్ వంక చూశాడు.
ఆరోగ్యవంతులైన మరొకరి ఎముకల్లో నుండి మజ్జను తీసి వేది ఎముకల్లోకి ఎక్కించాలి. దానివలన అన్ని కణాలు మామూలు స్థితిలో ఉత్పత్తి అవటం మొదలు పెడతాయి అన్నాడు. అది తేలిగ్గా అయ్యే పనేనా? భయంగా అడిగాడాయన. మార్పిడి తేలికే, మీది కానీ ఆంటీది కానీ కలుస్తుందేమో చూడాలి అన్నాడు. మేము సంతోషంగా ఇస్తాము. ఆయన త్వరగా మళ్ళీ అన్నాడు. ఒకవేళ కలవకుండా ఉండే పరిస్థితి కూడా ఉంటుందా? సంశయిస్తూ అడిగాడు. అందరిది కలవారని లేదు అంకుల్. ఇచ్చే మనిషి రక్త సంబంధీకుడైతే సామాన్యంగా కలుస్తుంది. రక్త సంబంధీకులైనా కలవని సమయాలు ఉన్నాయి. మరి కలవకపోతే? పేషెంట్కు సరిపోయే మజ్జ ఉన్న మనిషిని పట్టుకోవాలి. వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించాలి. చూద్దాం. ఇప్పటి నుండే ఎందుకు ఆ ఆలోచన? సామాన్యంగా తల్లిదండ్రుల్లో కనీసం ఒకరిదైనా తప్పకుండా కలుస్తుంది. అదొక సమస్య కాదులే అంకుల్ అన్నాడు భయపడొద్దు అన్నట్టుగా ధైర్యం చెప్తూ. అతడి మాటలకు ఆయన మనసు పూర్తిగా ఛద్రమైపోయి ఎన్నో అనుమానాలను మనసు నిండా సృష్టిస్తోంది. వర్రీ కాబోకండి అంకుల్. నేను సెలవు పెట్టొచ్చి ఆ సంగతి ఏంటో చూస్తాను. ఓసారి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఆ రోగాన్ని పూర్తిగా నిరోధించగలిగామన్నమాటే. నాకు మాత్రం వేది ఆరోగ్యం బాగుపడటానికి మించిన ఆనందం మరొకటి ఉంది అన్నాడు. అతడు ఆసుపత్రికి వెళ్ళిపోగానే లోపలికొచ్చి, వంట చేయి రుక్మిణి, భోజనం చేసి వాళ్ళకి తీసుకువెళ్దాం అన్నాడు భార్యతో. వంట చేయలేనండి, నేను భోజనం కూడా చేయను. మీరు హోటల్లో తిని వాళ్ళకు క్యారియర్ తీసుకువెళ్ళండి అంది ఏడుస్తూనే రుక్మిణి. నేను ఏ పాపం చేశానని ఆ పాపిష్టి రోగం వచ్చింది నా తల్లికి అంటూ. ఆయన భార్య పక్కనే కూర్చుని అనునయంగా ఆమె వెన్ను మీద చెయ్యేసి ఓదారుస్తున్నట్లుగా రాయసాగాడు. అతడికి తెలుసు, పురుషుడి గుండె కంటే స్త్రీ గుండె చాలా సున్నితమని, ఏ బాధను తట్టుకోలేదని. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.